మీ అమ్మ ఆనందిని కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుందా? అవును మావయ్య. నువ్వే నా కాబోయే కోడలివి. మీ అమ్మకి అంత ప్రమాదం జరిగితే నాతో ఒక్క మాట చెప్పలేదేంట్రా? సరే, శుభవార్త చెప్పావు, చాలా సంతోషంగా ఉంది రాశ్విన్. దీనికి ముఖ్యమైన కారణం మీరే మావయ్య. ఇందులో నేను చేసిందేముందిరా? మీ విషయం మీ అమ్మతో చెప్పాను, అంతేగా. ఈ గొప్పతనం నాది కాదురా, లలిత మనసులో స్థానం సంపాదించిన ఆనంది మంచితనం. నువ్వు ఈ తీయటి మాట చెప్పాక నాకు మీ అమ్మని, మీ అమ్మ మొహంలో ఆనందాన్ని చూడాలనిపిస్తోందిరా. మీ ఇంటికి వెళ్దామా? నన్ను తీసుకెళ్తావా? ఆనంది ఏమైందో ఎక్కడుందో తెలియకుండా ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు కాదు అంటే మావయ్య బాధపడతాడు. కానీ ఏం చేయాలి ఇప్పుడు? ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? నేను మీ ఇంటికి రాకూడదా? నీకేదైనా ముఖ్యమైన పనుందా? మళ్ళీ నేను సాయంత్రం ఊరెళ్ళిపోవాలరా. మళ్ళీ ఎప్పుడొస్తానో తెలీదు. కాబట్టి ఇప్పుడే ఒక్కసారి లలితను చూసి పలకరించాలనుంది. ఒక్క 10 నిమిషాలేరా, అలా మాట్లాడి ఇలా వెళ్ళిపోతా. నీకిబ్బంది అయితే వద్దులేరా. అయ్యో మావయ్య, అదేం మాట. పదండి వెళ్దాం. కూర్చోండి. ఏంటే అలా ఉన్నావు? ఎవరు నువ్వు? నువ్వే నేను, నేనే నువ్వు. నిన్ను నువ్వే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావా? ఒకవేళ డాక్టర్ చెప్పింది ఆ రిపోర్ట్ నిజమేనా అని అనుమానం కలుగుతోందా? అనుమానమా? నాకా? అలాంటిదేం లేదు. నాకెలాంటి అనుమానము లేదు. దీన్ని ఏమంటారో తెలుసా? ఆత్మవంచన అంటారు. నీ మనసు ఇప్పుడు నేను చెప్పినట్టే ఆలోచిస్తోంది. ఇదే కదా నిజం. లేదు, అదేం లేదు. నాకెలాంటి అనుమానం లేదు. నేను బాగానే ఉన్నాను. నేను ఎవరు అనుకుంటున్నావు? అప్పన్న కూతుర్ని. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను హద్దులు దాటేదాన్ని కాదు. దాటను కూడా. నేను నిప్పు లాంటి దాన్ని. అవునా? నిజమా? నువ్వు చెప్తోంది నిజమే అనుకుందాం. ఫోన్ చేసిన మీ అమ్మకి నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నానని అబద్ధం చెప్పావు. నేను ఎలాంటి అబద్ధం చెప్పలేదు. అది అబద్ధం ఎలా అవుతుంది? నేను నిజమే చెప్పాను. నేను ఎలాంటి తప్పు చేయలేదనే నమ్మకం నాకుంది. నేను అందుకే అలా చెప్పాను. నేను నిజమే చెప్పాను. నన్ను నమ్మమంటావు? నమ్మకపోతే పో. నువ్వు చెప్తోంది నిజమే అని నమ్ముతున్న దానివే అయితే ఎందుకు అలా ఉన్నావు? నీ మొహం ఎందుకలా వాడిపోయింది? ఏడ్చి ఏడ్చి ఆ కళ్ళెందుకు అంత నీరసంగా ఉన్నాయి? ఎంచక్కా జడ వేసుకొని నవ్వుతూ తుళ్ళుతూ బుట్ట బొమ్మలా ఉండే ఆనంది ఇవాళ ఇలా ఎందుకుంది? చెప్పు చెప్పు. మనసులో దిగులు, గుండెల్లో భయం ఉండబట్టే
నువ్వు ఇలా ఉన్నావు. ఇదిగో ఇదిగో ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్తుంటే నమ్మవేంటి? నాకెలాంటి భయం లేదు. నువ్వే నువ్వే నన్ను అయోమయంలోకి నెట్టేయాలని చూస్తున్నావు. అయ్యో, నవ్వుతావేంటి? ఆటలుగా ఉందా? ఆనంది ఆనంది, నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. నువ్వు అనుమానం, అయోమయం అనే వలయంలో ఉన్నావు. నువ్వు నిప్పు లాంటి దానివే అయితే డాక్టర్ నువ్వు గర్భవతివి అని ఎందుకు చెప్పింది? అది అలా ఉంచితే పాలు ఎందుకు విరిగిపోయాయి? అసలు అప్పుడప్పుడు నువ్వెందుకు కళ్ళు తిరిగి పడిపోతున్నావు? నీకు వాంతులు ఎందుకు అవుతున్నాయి? నీ ఒంట్లో జరుగుతున్న దాన్ని బట్టి ఆలోచించు. డాక్టర్ చెప్పింది నిజమే కదా? లేదు లేదు, అది నిజం కాదు, కానే కాదు. నువ్వు ఎంత అరిచి గోల చేసినా డాక్టర్ చెప్పిందే నిజం. అది అబద్ధమని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట అంటావేంటి? ఎవరికి ఏం చెప్పి అయినా తప్పించుకోవచ్చు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోలేవు. నువ్వు గర్భవతివి, 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 గర్భవతివి. లేదు 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 లేదు, అంత అబద్ధం. లేదు ఆనంది, లేదు, నాకేం కాలేదు, నాకేం కాలేదు. ఆనంది, ఏంటి ఏమైందా నీకు? లేదు లేదు, నాకేం కాలేదు అంటూనే ఇలా అరుస్తున్నావేంటి? నాకేం కాలేదు రచన. సరే సరే, ఎందుకు ఇలా అరుస్తున్నావు? నమ్మటం లేదుగా. నాకేం కాలేదంటే నమ్మడం లేదుగా.